అమ్మా, ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నారా అని అడిగారు అన్నదమ్ములు. అప్పుడే మీకు ముట్టించిందా చిన్నది చెప్పిందన్నమాట. నేను అనుకున్నాలే అని అంది శేషమ్మ. ముట్టించడం ఏంటి? అది ఇక్కడ ఉన్నప్పుడే మాటలు జరుగుతున్నాయంట కదా, అంత రహస్యం ఎందుకు అని కోపంగా అన్నాడు లక్ష్మణరావు. తన భార్యను అన్నందుకు అతనికి కోపం వచ్చింది. రహస్యమేందిరా, ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నది నిజమేరా అంది శేషమ్మ. అయితే మాతో ఒక్క మాట చెప్పచ్చుగా అన్నారు. అనటానికి ఏముంది, మాట వరుసకి నరసయ్యతో అన్నాను, పెద్దోడి కూతురు పెళ్లికి డబ్బు కావాలని. వాడు అనుకోకుండా బేరం తెచ్చాడు అని అంది శేషమ్మ. డబ్బంతా అన్నయ్య కూతురికే ఇస్తారా? మాకు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు పేరంటాలు చేయాలి కదా. ఇంట్లో మాకు భాగం లేదా? తాతల నాటి ఇల్లు ఇది, ఎవరి స్వార్జితం కాదు, అందరి హక్కు అని అన్నారు. కొడుకుల మాటలు విని షాక్ తిన్నట్లయింది శేషమ్మ. ఇప్పటి వరకు కొడుకులు ఇంత పౌరుషంగా మాట్లాడింది లేదు. డబ్బుల దగ్గరికి వచ్చేసరికి నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. పెద్దోడు తనకు వచ్చిన 2 ఎకరాల పొలం వద్దన్నాడు. ఇద్దరు తమ్ముళ్లకు చెరొక ఎకరం రాసిచ్చాడు. దుబాయ్ నుంచి వచ్చినప్పుడల్లా ఎన్నో వస్తువులు తెచ్చి బహుమతులుగా ఇచ్చేవాడు. తమ్ముళ్ల పిల్లల్ని కారులో తిప్పేవాడు. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేవాడు ఉన్నన్ని రోజులు. అవన్నీ మర్చిపోయారు వెధవలు. వాడిప్పుడు బతికి చెడి వచ్చాడని, డబ్బు లేని వాడయ్యాడని చిన్న చూపు చూస్తున్నారు. విశ్వాసం లేని మనుషులు. పెళ్ళాలు ఎక్కేసి ఉంటారు, వీళ్ళు అడగడానికి వచ్చారు అని శేషమ్మ మనసు క్షోభిస్తుంది. నీకు భాగం లేదని ఎవరన్నారు? ఉంటే ఉంది, అయితే మాత్రం అన్నయ్య పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్నారా? వ్యాపారం దెబ్బతిని చేతిలో డబ్బు లేకుండా దిక్కుతోచకుండా ఉన్నాడు. పిల్ల పెళ్లి చేసి పంపితే కొడుకు ఎట్లాగో బతుకుతాడు. ఈ సమయంలో అన్నదమ్ములు మీరు ఏదైనా సహాయం చేయాలి గాని భాగాల కోసం పోట్లాడడానికి వస్తారా అని అరుస్తూ గట్టిగా అంది శేషమ్మ. అమ్మా, ఉన్నప్పుడు ఉన్నట్లు ఉండాలి, లేనప్పుడు లేనట్లు ఉండాలి. ఇప్పుడు ఏదో పెద్ద సంబంధం చూసి పిల్ల పెళ్లి చేయాలా? ఇంజనీర్లు, ఆఫీసర్లు కావాలంటే ఎట్లా? ఏదైనా చిన్న సంబంధం చూసుకోవాలి. ఇల్లు అమ్మిన డబ్బంతా ఒక్క పెళ్లికే ఖర్చు పెడతారా? అమ్మా, నువ్వేమైనా అనుకో, ఇల్లు మీద డబ్బుతో మాకు భాగం ఇవ్వాల్సిందే. మాకు డబ్బు అవసరం ఉండదా? ముందు ముందు పిల్లల పెళ్లిళ్ళు చేయమా అని తల్లిని నిలదీశారు అన్నదమ్ములు. భాగం భాగం అంటున్నారు ఏంట్రా త్రాష్టుల్లారా? పెద్దోడి భాగానికి వచ్చిన పొలం మీకు రాసి ఇవ్వలేదా? 30 ఏళ్ల నుంచి పొలం మీద వచ్చే పంట తినడం లేదా? అప్పుడు మీరు ఎందుకు ఆ పొలం వద్దనలేదు? అప్పనంగా వస్తుందని సంబరపడిపోతూ రాయించుకున్నారే, అదంతా మర్చిపోయారంటారా? విశ్వాసం లేని మనుషులారా మీరు. అన్న మీద ఏమాత్రం అభిమానం లేదు మీకు. పెళ్ళాల మాటలు విని నా మీదకు పొట్లాటకి వస్తారా అని అంటూ శేషమ్మ కొడుకుల మీద విరుచుకుపడింది. ఆ పొలం మేము ఇవ్వమని అడిగామా? ఆయనంతటా ఆయనే ఇచ్చాడు. ఊరికినే ఇచ్చాడు అనుకుంటున్నావా? మేమంటే 10th క్లాస్తో చదువు మానేశాం, అది ఊళ్ళోనే చదువుకున్నాం, ఏమాత్రం ఖర్చు లేకుండా. అన్నయ్య లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీర్ అయ్యాడు, దాంతోనేగా కోట్లు సంపాదించాడు. వ్యాపారంలో పోగొట్టుకుంటే మేమేం చేస్తాం? ఎవరి కర్మ వాళ్ళది. ఉమ్మడి ఖర్చుతో చదువుకున్నాడు కాబట్టే పొలం వదులుకున్నాడు. అర్థమైందా? ఇల్లు అమ్మిన డబ్బుతో భాగం ఇవ్వకపోతే మేం మాత్రం సంతకాలు పెట్టాం, తర్వాత మీ ఇష్టం అని మన్మథరావు, లక్ష్మణరావు తల్లికి వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. శేషమ్మకి ఎక్కలేని నీరసం ముంచుకొచ్చి మంచం మీద అడ్డంగా పడిపోయింది. కళ్ళు తిరుగుతున్నట్లయింది. ఒంట్లో శక్తి హరించుకుపోయినట్లు, రక్తం నీలైపోయినట్లు అనిపించింది. కొడుకుల ప్రవర్తన జీర్ణం కావడం లేదు. తన కొడుకులు అందరిలాంటి వాళ్ళు కాదని, రామలక్ష్మణుల్లా అన్యోన్యంగా ఉంటారని భ్రమపడింది. ఊళ్ళో కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ములు ఆస్తుల కోసం కొట్లాడుకోవడం, కోర్టులకు ఎక్కడం విని తను ఎంతో అదృష్టవంతురాలు అనుకుంది. కానీ ఆస్తుల విషయంలో తన కొడుకులు అందరిలాంటి వాళ్ళేనని, వాళ్ళవి అల్పబుద్ధులేనని ఇప్పుడు తెలిసి వచ్చింది. ఇన్నాళ్ళు ఆమెకు ఇల్లు అమ్మి పెద్ద మనవరాలు పెళ్లికి ఆదుకోగలనని ధైర్యంతో ఉండేది. ఇప్పుడు ఆ ధైర్యం, నమ్మకం సడలిపోతున్నాయి. తెల్లవారకుండానే చలపతి క్యాన్ ఇచ్చి శేషమ్మ ఇంటికి పాల కోసం పంపిస్తాడు. ఎన్నో ఏళ్ల నుంచి శేషమ్మ దగ్గరే పాలు కొంటాడు చలపతి. అతను తెనాలిలో హోటల్ నడుపుతాడు. శేషమ్మ పాలల్లో నీళ్లు కలపదు. నెలకొకసారి డబ్బులు ఇచ్చినా తీసుకుంటుంది. అది అతని వెసులుబాట. చలపతి పంపిన కుర్రాడు శేషమ్మ ఇంటి దగ్గరికి వచ్చాడు గాని ప్రహరీ గోడ తలుపు తెరిచి లేదు. తలుపు కొట్టాడు కానీ ఎంతకీ తలుపు తెరుచుకోలేదు. దాంతో వాడు పోయి చలపతికి చెప్పాడు. అతనికి ఏదో అనుమానం వచ్చింది. శేషమ్మకి 80 ఏళ్లు దాటాయి. ఏదన్నా అనారోగ్యం కలిగిందేమోనని తానే స్వయంగా ఇంటికి వచ్చాడు. ఎంత బాధినా తలుపులు తెరుచుకోలేదు. శేషమ్మకి ఏదో అయిందని గ్రహించి మన్మథరావు ఇంటికి వెళ్లి చెప్పాడు. అతను తమ్ముడు లక్ష్మణరావుకి ఫోన్ చేసి రమ్మన్నాడు.
ఇద్దరు ఇంటికి వెళ్లి గోడ దూకి లోపలికి వెళ్లారు. వరండాలో పడుకుని ఉంది శేషమ్మ. తలుపులు ఎంత బాధినా లేవకపోవడానికి కారణం ఆమె స్పృహలో లేదు. అన్నదమ్ములిద్దరికీ గిల్టీ ఫీలింగ్ కలిగింది. ఇల్లు అమ్మడం గురించి తల్లితో ఘర్షణ పడినందున ఏదైనా అఘాయిత్యం చేసుకుందేమోనని భయం కలిగింది. ఆటోలో తెనాలి తీసుకెళ్లి నర్సింగ్ హోంలో చేర్చారు. భయపడాల్సింది ఏం లేదులే, బీపీ ఎక్కువైంది, మందులు వాడుతూ ఉండాలి, బీపీ కంట్రోల్కి 2 రోజులు అబ్జర్వేషన్లో ఉండనీయండి అని అన్నాడు డాక్టర్. దాంతో అన్నదమ్ములిద్దరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 10ంటికి పురుషోత్తంకి ఫోన్ చేశారు. తల్లిని తెన్నాలిలో మానస నర్సింగ్ హోంలో చేర్పించామని, బీపీ ఎక్కువై తెలివి తప్పిపోయిందని డాక్టర్ చెప్పాడని చెప్పారు. అప్పుడు పురుషోత్తం నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. అతను ఆందోళన చెందాడు. ఉక్కు ముక్కలా తిరుగుతూ ఉండే తల్లికి అనారోగ్యం కలగడం ఏమిటి? సడన్ గా బీపీ ఎందుకు ఎక్కువ అయి ఉంటుంది? ఆమెకు వర్రీ అవ్వాల్సిన విషయాలు ఏమున్నాయి అని అనుకున్నాడు. కానీ ఆ సమయంలో తల్లి తన కూతురు పెళ్లి గురించి ఆందోళన చెందుతూ ఉన్న విషయం అతను ఊహించలేదు. శేషమ్మను ఇంటికి తీసుకువచ్చారు. మందులు వాడుతూ మామూలుగానే తిరగసాగింది. తల్లి ఏమీ చెప్పకపోయినా నరసయ్య ద్వారా అన్ని విషయాలు పురుషోత్తంకి తెలిసాయి. నీకు బుద్ధి లేదురా, అమ్మ ఇల్లు అమ్ముతానని అంటే మాత్రం నాకు తెలియకుండా బేరం తీసుకురావడం ఏమిటి? దీనివల్ల తమ్ముళ్లతో లేనిపోని ఘర్షణ పడింది. అందుకే అమ్మకి బీపీ పెరిగింది. ఇప్పుడు నాకు అంతా అర్థమైంది అని అన్నాడు పురుషోత్తం నరసయ్యని చివాట్లు పెడుతూ. నీతో మాట మాత్రంగా అనలేదని నాకేం తెలుసురా? మీరిద్దరూ మాట్లాడుకునే ఇల్లు అమ్మడానికి నిర్ణయించుకున్నారని అనుకున్నాను అన్నాడు నరసయ్య. సర్లే, ముందు ఆ రవీంద్రనాథ్కి ఫోన్ చేసి చెప్పు, ఇల్లు అమ్మే ప్రపోజల్ ఏమీ లేదని అని అన్నాడు పురుషోత్తం చిరాకు పడుతూ. అదేంటి, అయితే ఇల్లు అమ్మరా అని అడిగాడు నరసయ్య. ఇల్లు అమ్మే ప్రసక్తి లేదు. మా అమ్మ నేను ఉన్నంతకాలం ఇల్లు అమ్మం అని గట్టిగా చెప్పాడు పురుషోత్తం. నాకు అంతా అయోమయంగా ఉంది. మీ అమ్మకేమో నీ కూతురు పెళ్లి చేయాలని దిగులు, నీకేమో చీమ కుట్టినట్టు లేదు అన్నాడు నరసయ్య. నా కూతురు పెళ్లికి ఈ ఇంటికి లింకు పెట్టకు అన్నాడు పురుషోత్తం. మరి ఎట్టారా? నువ్వేమో ఇబ్బందుల్లో ఉన్నావు, పిల్ల పెళ్లి ఎట్లా చేస్తావని మీ అమ్మ దిగులు పడుతుంది అన్నాడు నరసయ్య. నా తిప్పలేవో పడతాలేరా, అమ్మ అనవసరంగా వరి పడుతుంది అని అన్నాడు పురుషోత్తం. నరసయ్యకి చివాట్లు పెట్టినట్టు తల్లిని కూడా మందలించాడు పురుషోత్తం. అమ్మా, నువ్వు లేనిపోని అనుమానాలు మనసులో పెట్టుకోకు. నా వ్యాపారం దెబ్బతిని తిరిగి వచ్చినంత మాత్రాన పిల్ల పెళ్లి చేయలేనని ఎందుకు అనుకుంటావు? దాని పెళ్లికి ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు. తల్లితో ఇంటి గురించి ఘర్షణ పడిన సంగతి తమ్ముళ్ళని ఏమీ అడగలేదు పురుషోత్తం. శేషమ్మ మాత్రం పురుషోత్తం ఇంట్లో లేనప్పుడు బాబాయిలు ఎలా మారిపోయింది వివరంగా చెప్పింది చైతన్యకు. తన తండ్రి ఆర్థికంగా నష్టపోయి దుబాయ్ నుంచి తిరిగి వచ్చేయడాన్ని సొంత బాబాయిలు కూడా చిన్న చూపు చూస్తున్నారని అర్థమైంది వాడికి. బేల్దారి మేస్త్రి సీతారామయ్యని ఇంటికి పిలిపించాడు పురుషోత్తం. చిలుమూరులో ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా అతన్నే పిలిచి పనులు అప్పగిస్తారు. నమ్మకంగా అనుకున్న సమయానికి ఇల్లు కట్టించి ఇస్తాడని మోసం చేయని మనిషిని పేరుంది. సీతారామయ్య ఇల్లంతా పరిశీలనగా చూశాడు. దూలాలు చేవ కలిగిన టేకు చెక్క గట్టిగానే ఉన్నాయి. సున్నం రాల్చి సిమెంట్ చేస్తే గోడలు స్ట్రాంగ్ గానే ఉంటాయి. పెంకులు కొత్తవి పేరిస్తే సరిపోతుంది. పెయింట్ వేయిస్తే ఇంకా కొత్త ఇల్లు మాదిరిగానే ఉంటుంది అని అన్నాడు సీతారామయ్య. అయితే మంచి రోజు చూసి పని మొదలు పెట్టండి అన్నాడు పురుషోత్తం. ఎల్లుండే మంచి రోజు, కూలీలు కూడా ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు పనులేమీ లేవు అని అన్నాడు సీతారామయ్య. మొత్తం ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. ముందు గోడలకు సున్నం రాలగొట్టాలి, ఆ స్థానంలో సిమెంట్ పోయాలి, తర్వాత పెంకులు తీసేసి కొత్తవి వేయాలి, 15 రోజులు పడుతుంది అని అన్నాడు. సరే, సిమెంటు, పెయింటు, పెంకులు ఎంత కావాలో రాసిస్తే రేపే తెనాలి నుంచి తెప్పిస్తాను, ఎల్లుండి పని మొదలు పెట్టండి అని చెప్పాడు పురుషోత్తం. సీతారామయ్యకి అడ్వాన్స్ ఇచ్చాడు. అతను సంతోషించి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఇంటికి రిపేర్లు ప్రారంభమయ్యాయి. ఊళ్ళో వాళ్ళు పురుషోత్తం కూతురికి పెళ్లి చేయబోతున్నాడని, అందుకే రిపేర్లు చేయిస్తున్నాడని ఊహించుకున్నారు. మన్మథరావు, లక్ష్మణరావులకు కూడా తెలిసింది. అంతా ఆశ్చర్యపోయారు. ఇల్లు అమ్ముతామని ఇప్పుడు రిపేర్లు మొదలు పెట్టడం ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు. అవతల పిల్ల పెళ్లి పెట్టుకుని ఇంటికి బాగు చేయించడం ఎందుకురా? నేను పోయాక ఎవరుంటారు దీంట్లో అని గొనిగింది శేషమ్మ. అమ్మా, మన ఇల్లంత పెద్దది ఈ ఊళ్ళోనే లేదు. తుఫాన్లు వచ్చినప్పుడు ఊరిళ్లలో ఉండే వాళ్ళంతా మన ఇంట్లోనే చేరేవాళ్ళు. బయట తుఫాన్తో ఊరంతా గజగజ వణుకుతూ ఉంటే మన ఇంట్లో పండగ జరుపుకుంటున్నట్లు ఉండేది. ఆడవాళ్ళంతా కూరగాయలు కోస్తూ, బియ్యం ఏరుతూ, పొయ్యి దగ్గర కూర్చొని వంటలు వండుతూ సంతోషంగా గడిపేవాళ్ళు. తుఫాన్ ఎన్ని రోజులు ఉంటే ఏంటి, మునసబు గారిల్లు ఉండగా అని భరోసాతో ఉండేవాళ్ళు.
ఇప్పుడు చాలా మంది పక్కా ఇల్లు కట్టుకున్నా ఇంకా పూరి ఇల్లు ఉన్నాయి. మనం ఇల్లు ఎవరికో అమ్మేస్తే పడగొట్టి బిల్డింగులు కడతారు. మన పాత జ్ఞాపకాలు చెదిరిపోతాయి. నువ్వు నేను ఉన్నంతకాలం ఇల్లు అమ్మేది లేదమ్మా అని చెప్పాడు పురుషోత్తం. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.